జపాన్లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 7.6గా నమోదైంది. సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. జపాన్ పసిఫిక్ తీరంలో 10 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉందంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం జపాన్లో ఎటువంటి భూకంపం సంభవించిందనేది అక్కడ ఛానల్స్ ఎలా ఊగుతున్నాయో మీరు చూడొచ్చు. దాంతోపాటు అక్కడ ఉన్న ఆ ఇళ్లలో సైరన్స్ కూడా మోగుతున్నాయి. ఒక్కసారి ఆ ఆడియో కూడా విందాం. ఆ ఇంట్లో ఆ లైట్స్ ఊగుతున్న క్రమంలో ఆడియో కూడా ఉంది. సైరన్లు మోగుతున్న ఇంట్లో ఒక్కసారి కుదిరితే ఆడియో కూడా వినే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఎటువంటి భూకంపం సంభవించింది జపాన్ అని చెప్పి 7.6 తీవ్రతతో అక్కడ భూకంపం సంభవించింది. జపాన్లో ఈ మధ్య విరివిగా అక్కడ భూకంపాలు సంభవిస్తున్న క్రమం, దానికి సంబంధించిన దృశ్యాలను మీరు చూడడం జరుగుతుంది. ఆర్టీవీ స్క్రీన్ మీద సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. విజువల్స్ మీరు చూడొచ్చు. ఒక్కసారిగా జపాన్ ఉలిక్కిపడింది. 7.6 తీవ్రతతో భూకంపం అక్కడ సంభవించింది. మన కాలమాన ప్రకారం చూసుకుంటే కనుక కొద్దిసేపటి క్రితం అంటే 7:45 ప్రాంతంలో వాళ్ళకి ఈ భూకంపం సంభవించింది. 7.6 తీవ్రతతో నార్త్ ఈస్ట్ జపాన్ మీద ఈ భూకంపం ప్రభావం ఉంది. సునామీ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. 3 మీటర్ల ఎత్తు వరకు కూడా 3 మీటర్ల నుంచి 10 మీటర్ల ఎత్తు వరకు కూడా ఇటు ఆ అలలు ఎగసిపడే అవకాశం ఉంది. సునామీ హెచ్చరికలు జారీ చేసింది జపాన్ మెట్రలాజికల్ ఏజెన్సీ. సునామీ హెచ్చరికలు జారీ చేసింది. హోకియాడుతో పాటు అమోరి, అవాటే ఈ ప్రాంతాలకు సంబంధించి. దాంతోపాటు 3 మీటర్ల నుంచి సుమారుగా అంటే దాదాపు 10 అడుగుల ఎత్తు వరకు కూడా ఇటు అలలు ఎగసిపడే అవకాశం ఉంది. సునామీ హెచ్చరికలు జారీ చేసింది.